ఉప్పొంగిన అభిమానం అంగరంగ వైభవంగా మేకపాటి శాంతమ్మ జన్మదిన వేడుకలు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతమ్మ జన్మదిన వేడుకలు ఉదయగిరి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు యువత, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముందుగా ట్యాంక్ బండ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని నినాదాలతో సందడి చేశారు. అనంతరం ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మేకపాటి శాంతమ్మపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటుగా సామాజిక బాధ్యతను చాటుకునేలా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతమ్మ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన యువత, అభిమానులు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉన్న అభిమానాన్ని ఇంతటి ఘనమైన కార్యక్రమం ద్వారా చాటుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనను నమ్మి తన వెంట నడుస్తున్న ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటానని భరోసా కల్పించారు. భారీ ర్యాలీ, కేక్ కటింగ్, రక్తదాన శిబిరంతో ఉదయగిరిలో మేకపాటి శాంతమ్మ జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి. మా శాంతమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మా శాంతమ్మ ఈరోజు జన్మదినంలో రాజకీయంలో అనేది కూడా కలిపి చెప్తున్నాను. ఇది వరకున్న రాజకీయ పండిట్లందరూ, రాజకీయం చేసిన వాళ్ళందరూ పై నుంచి కిందకి దిగిపోయేవాళ్ళు. ఎక్కడికి బస్టాండ్కి, ఈమె పై నుంచి పైకి కొండ మీదకి పాకుతుంది. ఇప్పుడు మేము ఆ బస్టాండ్ నుంచి మన ఉదయగిరి కొండ మీదకి వచ్చేసాం, దుర్గంపల్లి కొండ మీదకి వచ్చేసాం. ఇది భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలియదు, కానీ ఇది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. కష్టపడి పనిచేసేటటువంటి తత్వం గ్రంథాల మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆమెకి పదవి ఇచ్చిన దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రంథాలయానికి పోయి చూసి విజిట్ చేసి బాగుంటే బాగుంది, బాగలేక బాగలేదు. ఈ వేదిక మీద ఇంతకు ముందు కూడా మాట్లాడాను, సమాధానం లేదు. ఇప్పుడు చెప్తా ఉన్నా, శాంతి కుమారి మీకెవరికి భయపడదు, భయపడేంత తప్పు నేనేం చేయలేదు. కాబట్టి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడగలుగుతాను. నా భర్తకి న్యాయం చేసుకుంటాను, నాకు న్యాయం చేసుకుంటాను, నా బిడ్డకి న్యాయం చేసుకుంటా. అంతవరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఒక ఆడదాని కన్నీళ్ళకి లంకా నగరం భారతంలో ప్రతి చోట ఇదే జరిగింది. మీకు మీకు అదే జరిగింది. ఏం చేస్తామో అదే జరుగుతుంది. మా శేఖరికి అన్యాయం చేశారు, మీకు అన్యాయం అయిపోయింది. అన్యాయం కాదు, న్యాయం చేశారు. ప్రకృతి న్యాయం చేసింది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఆడదాన్ని అణగదొక్కాలని ప్రయత్నించకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దు మహిళా పక్షపాతి. మహిళల్ని గౌరవించడం అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఈ పద్దు మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇది మాత్రం బయటికి రాలేరు. ఏదైనా మాట్లాడే వాళ్ళైతే పబ్లిక్ గా బాస్తి మే సవాల్ ఉదయగిరికి ఒక్కదానే వస్తా. నాకు తోడు అవసరం లేదు. ఎందుకంటే నేను నిజానికి తోడు ఉండదు, ఒకటే ఉంటుంది ఎప్పుడు. అలాంటి నిజం నేను ఉదయగిరికి వస్తాను. ఎవరైతే శాంతమ్మ ఏ తప్పు చేసిందని మాట్లాడారు, శాంతమ్మ వల్ల ఇదంతా అన్నారు. ఏమి శాంతమ్మ ఏం చేసింది మీరు చెప్పచ్చు. ధైర్యంగా ఇలాంటి మీటింగ్ పెట్టండి, పబ్లిక్ మీటింగ్. తెచ్చుకోండి, లేదా మొత్తం తెచ్చుకోండి. మీరు అందరూ కూర్చోండి, నేను ఒక్కదాన్ని నిలబడి సమాధానం చెప్తా. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. నేను చంద్రశేఖర్ రెడ్డి గారి జీవితంలోకి పరమ పవిత్రంగా వచ్చాను, కానీ ఆయన చేసింది ఏమీ లేదు. అన్నా, నాకు తెలియక ఒక చిన్న మాట అడుగుతా. ఓటింగ్ వాళ్ళందరూ వేశారు, కానీ ఎవరికి జరిగిన విధంగా నా భర్తకి ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏ నాయకుడు కాదు, ఏ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కేవలం కుటుంబం. వాళ్ళు మాత్రమే ఇంత విధంగా దెబ్బతీశారు మా చంద్రశేఖర్ రెడ్డి గారిని. నేను ఆయనకి కరోనా వచ్చినప్పుడు ఎవరూ లేరు, ఒక్కరు లేరు. నేను నా బిడ్డ
మేమిద్దరం కలిసి మా సెక్రటరీని ఎలా కాపాడుకున్నామో అదే విధంగా మా చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఆశీనులు నేను నిలబెట్టాలని నిర్ణయించుకున్నా. నా భర్తకి జరిగిన ఆ అన్యాయానికి న్యాయం జరిగే వరకు శాంతికుమారి పోరాడి తీరుతాను. నా భర్తకి నేనే శక్తి అని నిలబడతాను. నాకు చాలా మంది తమ్ముళ్ళు వచ్చారు. అన్న తమ్ముళ్ళు లేని శాంతమ్మకి చాలా మంది అన్నలు, చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది ఆత్మీయులు, చాలా మంది శాంతతకి తోడుగా వచ్చింది. ఒకప్పుడు శాంతమ్మ కన్నీళ్లతోనే వచ్చింది. నేనే